సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నటువంటి వారి కోసం స్వయం ఉపాధి .com ఒక కొత్త బిజినెస్ ఆపర్చునిటీను మీ ముందుకు తీసుకొని వచ్చింది. ఈ బిజినెస్ ఆపర్చునిటీ కోడ్ 501. ఇది బేసిక్గా QSR ఫుడ్ అవుట్లెట్ ఓపెన్ చేసేటటువంటి వ్యాపార అవకాశం. ఈ QSR ఫుడ్ అవుట్లెట్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్విక్ సర్వీస్ రెస్టారెంట్. ఇప్పుడు భారతదేశంలో మనం చూసినట్లయితే కనుక ఈ QSR ఫుడ్ అవుట్లెట్స్కు చాలా డిమాండ్ అనేటటువంటిది పెరుగుతూ ఉంది. దీనికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ప్రజల జీవన శైలిలో, ఆహార శైలిలో వస్తున్నటువంటి మార్పులు. సో వేగంగా అతి త్వరగా ప్రజలు రుచికరమైనటువంటి ఆహారాన్ని పొంది తినడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి తర్వాత ఏ విధంగా ఇండియా అయితే గ్లోబలైజేషన్ అంటే గ్లోబల్ ఎకానమీతో అనుసంధానం అవుతుందో మన రీటైల్ ఫుడ్ అవుట్లెట్స్ కూడా మోడర్నైజ్ అవుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ QSR ఫుడ్ అవుట్లెట్స్ కూడా విపరీతమైనటువంటి ఆదరణ లభిస్తూ వస్తున్నది. ఈ QSR ఫుడ్ ఆపర్చునిటీ వచ్చేసేసి బేసిక్గా స్వయం ఉపాధి .com ఒక ప్రత్యేకమైనటువంటి నూతన బ్రాండ్తో ఈ QSR ఫుడ్ రీటైల్ అవుట్లెట్స్ను లాంచ్ చేయడమే కాకుండా ఎవరైతే స్వయం ఉపాధితో తమకు జీవనోపాధి కల్పించాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ను కూడా కలిగజేస్తూ ఉన్నది. అతి సమీప కాలంలోనే 100+ అవుట్లెట్స్ సెటప్ చేయాలనేటటువంటి లక్ష్యంతో పరిపూర్ణమైనటువంటి ప్రణాళికతో స్వయం ఉపాధి .com ఈ నూతన వ్యాపార రంగంలోకి అడుగుపెడుతూ ఉంది. ఇప్పుడు మనము QSR ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నట్లయితే ఒకానొక సర్వే ప్రకారము 2028 కంతా ఇండియాలో ఉండేటటువంటి ఫుడ్ అవుట్లెట్స్లో ప్రతి 3 అవుట్లెట్లలో కూడా ఒక అవుట్లెట్ ఈ QSR ఫుడ్ అవుట్లెట్ ఉంటుందనేటటువంటిది స్పష్టంగా తెలియజేసినటువంటి అంశం. అదేవిధంగా మనము ఈ QSR రెస్టారెంట్స్ యొక్క షేర్ ఓవరాల్గా చూసినట్లయితే 19% నుంచి 29% ఎదుగుతుంది అనేటటువంటిది ఆ సర్వే తెలియజేస్తున్నటువంటి రిపోర్ట్ తెలియజేస్తున్నటువంటి అంశం. ఇక 2028 కంతా మార్కెట్ సైజ్ కనుక మనం చూసినట్లయితే $15.1 బిలియన్ ఈ మార్కెట్ చేరుకోబోతుంది అనేటటువంటి అంచనాలు ఉన్నాయి. తర్వాత మనం ఎప్పుడైనా ఒక వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలంటే కనుక ఆ వ్యాపారంలో ఉండేటటువంటి గ్రోత్ పొటెన్షియల్స్ గురించి తెలుసుకోవాలి. అంటే ఎంతవరకు అవకాశం ఉంది, ఎంత అభివృద్ధి చెందుతుంది అనేటటువంటిది. ఇప్పుడు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సంవత్సరం మీద సంవత్సరం ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది అని అంటే ఈ QSR ఇండస్ట్రీ అనేటటువంటిది ప్రస్తుతాన్ని 19% చొప్పున కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని అచీవ్ చేసి 2028 సంవత్సరానికంతా $15.1 బిలియన్ మార్కెట్ సైజుకు చేరుకుంటుంది, లేదా అంతకంటే ఇంకా ఎక్కువ పెరగొచ్చు అనేటటువంటి అంచనాలు ఉన్నాయి. రెండు రకాలుగా చూసినా కానీ 2028 కంతా ప్రతి 3 అవుట్లెట్లలో ఒక అవుట్లెట్ QSR ఫుడ్ అవుట్లెట్ ఉండేటటువంటి అవకాశం ఉంది. అదే రకంగా ప్రొజెక్షన్ వైజ్ చూసుకున్నట్లు కూడా 19% గ్రోత్ రేట్ అంటే ఒక అద్భుతమైనటువంటి గ్రోత్ రేట్ ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి ఇండస్ట్రీ. సో ఈ అవకాశాలను, ఈ పొటెన్షియల్ని అందిపుచ్చుకొని అనేక మందికి దీని ద్వారా ఉపాధి కల్పించాలనేటువంటి లక్ష్యంతో స్వయం ఉపాధి .com ఒక కొత్త QSR బ్రాండ్ను లాంచ్ చేస్తూ ఉంది. దాంట్లో ఇప్పుడు బేసిక్గా ఆ ఫుడ్ అవుట్లెట్స్లో ఉన్నటువంటి 2 మేజర్ ఛాలెంజెస్ ఏంటంటే, ఒకటి వేస్టేజ్ని నియంత్రించడము, రెండవది వచ్చేసేసి ఈ చెఫ్ల మీద కానీ ఇతర వీళ్ళ మీద కానీ ఆధారపడకుండా మనం ఈజీగా ఆపరేట్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి అవకాశం ఉండడం అనేటటువంటిది. అంటే స్టాఫ్ మీద మేజర్ డిపెండెన్సీ లేకపోవడం. ఈ రెండింటిని ఛాలెంజెస్ అంటే ఏవైతే మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయో ఆ 2 ఛాలెంజెస్ను కూడా ఈ QSR బ్రాండెడ్ అవుట్లెట్స్ ఐడియా సాల్వ్ చేస్తూ ఉంది. తర్వాత దీంట్లో మంచి మార్జిన్స్ ఉండడానికి, ఫర్దర్ గ్రోత్కు కూడా ఒక మంచి అవకాశం ఉన్నటువంటి వ్యాపారం ఇది. ఇక మనము ఏరియా పరంగా చూసినట్లయితే కనుక కనీసం 100+ స్క్వేర్ ఫీట్ ఏరియాలో, అంటే చిన్నవి అయితే కనుక 100+ ఏరియా నుంచి మొదలుకొని ప్రారంభించవచ్చు. అదేవిధంగా డిపెండింగ్ అపాన్ ద సైజ్, డిపెండింగ్ అపాన్ ఏరియా
తర్వాత మీరు ఎక్కడ ఏ ఏరియాలో మీరు పెడుతున్నారనేటువంటి వీటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతూ పోతుంది. సో ఒక రకంగా చూసినట్లయితే ఇప్పుడు మేము పెట్టాలనుకున్నటువంటి అవుట్లెట్స్ అన్నీ కూడా 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పరిధి లోపల పెట్టాలనేటటువంటి ఆలోచనతో ముందుకు రావడం జరిగిందనమాట. సో అదే ఇన్కమ్ ఆపర్చునిటీ చూసినట్లయితే కనుక మనకు నెలకు ఈ యొక్క 50,000 నుంచి కనీసం 1,00,000 రూపాయల వరకు సంపాదించుకునేటటువంటి అవకాశాన్ని ఈ బిజినెస్ ఆపర్చునిటీ మనకు కలగజేస్తూ ఉంది. ఇంకా మంచి ఏరియాల్లో పెద్ద ఎత్తున విస్తృతంగా పెట్టాలంటే పెట్టుబడులు కూడా ఎక్కువగా పెట్టొచ్చు. కాబట్టి ఈ ఐడియా అంతా కూడా కస్టమైజబుల్. అంటే మీరు ఏ ఏరియాలో ప్రారంభించదలుచుకున్నారు, ఆ ఏరియాలో ఉన్నటువంటి బిజినెస్ పొటెన్షియల్ ఎంత, అక్కడ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్తో పెట్టి ప్రారంభిస్తే బాగుంటుంది, ఈ విషయాలన్నీ కూడా swayamupadi.com మీ టీం మీతో విస్తృతంగా చర్చించడం జరుగుతుందన్నమాట. ఒకసారి మీరు ఈ QSR ఫుడ్ అవుట్లెట్ను ప్రారంభించాలనుకొని కనుక మీరు డిసైడ్ చేసుకున్నట్లయితే ఆ తర్వాత swayamupadi.com టీం మీకు అన్ని రకాలుగా సహకారాలను అందించడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ విధమైనటువంటి ఏరియాని ఎంచుకోవాలి, ఎటువంటి ఏరియాలో మీరు ఈ అవుట్లెట్లు పెట్టుకోవడానికి ట్రై చేయాలి, తర్వాత దీనికి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏ విధంగా మీరు అడాప్ట్ చేసుకోవాలి, తర్వాత దీన్ని ఈ పదార్థాలను తయారు చేయడానికి అవసరమైనటువంటి ట్రైనింగు, తర్వాత వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి అవసరమైనటువంటి బిజినెస్ స్కిల్స్ ట్రైనింగు, ఇవన్నీ కూడా swayamupadi.com మీకు అందజేయడం జరుగుతుంది. సో మీరు ఒకసారి ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో మొదలైతే కనుక అవసరమైతే మీకు బ్యాంక్ లోన్స్ పరంగా కూడా మీ యొక్క ప్రొఫైల్ అన్నీ కనుక బాగా ఉండి తర్వాత బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఆ విషయంలో కూడా మీకు వీలైనంత సహకారం అందించడానికి swayamupadi.com ప్రయత్నిస్తుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కనుక ఒక చక్కటి వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన ఉంటే ఒక హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్నటువంటి వ్యాపారాన్ని కనుక మీరు ప్రారంభించి మంచి లాభాలను లేదా స్థిరమైనటువంటి నిరంతర ఆదాయాన్ని పొందాలన్నటువంటి ఆలోచన మీకు ఉన్నట్లయితే, వ్యాపారపరంగా మీరు అభివృద్ధి చెందాలనుకుంటున్నట్లయితే కనుక ఈ స్క్రీన్ మీద తెలియజేసినటువంటి swayamupadi.com హెల్ప్ లైన్ నంబర్ 9441184927ను మీరు సంప్రదించగలరు. రండి, కలిసి పయనిద్దాం, విజయం సాధిద్దాం. ధన్యవాదాలు.